రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై ఏ విధంగా చర్చ జరగాలనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శాసన మండలి ఒకసారి వాయిదా అనంతరం తిరిగి సమావేశమైన తర్వాత ప్రసంగించిన ముఖ్యమంత్రి సున్నితమైన అంశాలపై ఆచితూచి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని గౌరవ సభ్యులకు సూచించారు. నిబంధనలకు అనుగుణంగా చర్చ జరగాలని ఆకాంక్షించిన ఆయన ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో చర్చ జరిగిన తీరును వివరిస్తూ వాటిని పరిశీలించాలని కోరారు. అవసరమైతే మళ్లీ బీఏసీలో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మండలిలో విపక్ష నేత యనమల రామకృష్ణుడు అభ్యంతరం తెలిపారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తే పర్వాలేదు గాని చైర్మన్ను సభను ఆదేశించినట్లుగా మాట్లాడితే సరికాదని ఆక్షేపించారు. సున్నితమైన అంశంపై ఎలా వ్యవహరించాలో చెప్తే బాగుంటుందని కిరణ్ కు చురుకలు వేశారు. ఈ సమయంలో ఇరు ప్రాంత సభ్యులు చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టడంతో తీవ్ర గందరగోళం తలెత్తింది. ఫలితంగా సభను చైర్మన్ చక్రపాణి రెండోసారి గంటపాటు వాయిదా వేశారు. సెన్సిటివ్ అంశము అందరికీ ఎంత ఎజిటేటివ్ గా మనం ఉన్నా కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోగలిగితే అన్ని ప్రాంతాల వారు ఈ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. దీంట్లో రెండు ప్రధాన అంశాలు మనకున్నాయి. ఒకటి, చర్చ ఏ విధంగా జరగాలి అనేది ఇంతవరకు స్పీకర్ ఆఫీస్ కానీ చైర్మన్ ఆఫీస్ కానీ క్లారిటీ ఇవ్వలేదు. సో ఇది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మెంబర్స్కి కానీ బయట వారికి కానీ ఇది ఏ విధంగా చర్చ తీసుకోవాలి, ఏ విధంగా చేయాలి. మనం ఎక్కడ కూడా మన ఈ చర్చలు రాజ్యాంగ లోబడి, మన రూల్స్కు లోబడి, సాంప్రదాయాలకు లోబడి, మన పద్ధతులకు లోబడి జరుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన దగ్గర ఇటువంటి ప్రెసిడెంట్ లేదు కాబట్టి వేరే హౌసెస్లో ఏ విధంగా జరిగింది అని మీరు అధ్యయనం చేసి ముందరకు రావాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని అవసరమైతే ఇంకొక బీఏసీ పెట్టి దీన్ని ప్రొసీజర్ మీరు ముందర ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.